నమస్కారం. ఈరోజు మనం రెండు చాలా ముఖ్యమైన భారతీయ గ్రంథాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒకటి భగవద్గీత, ఇంకొకటి శ్రీమద్భాగవతం. నమస్కారం. అవును, రెండూ అత్యంత కీలకమైన గ్రంథాలు కదా. మన దగ్గర స్వామి ముకుందానంద గారి గీతా వ్యాఖ్యానం, ఇంకా భాగవతం గురించిన వెబ్సైట్ సమాచారం ఉంది. వీటి ఆధారంగా వీటి స్వరూపం, ఉద్దేశ్యాలు ఏంటో చూద్దాం, సరేనా? తప్పకుండా. ఈ రెండింటి మూలాలు, అవి అందించే జ్ఞానం, వీటిని పరిశీలిద్దాం. సరే, మొదట భగవద్గీత. ఇది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు చేసిన ఉపదేశం. ఇది అందరికీ తెలిసిందే కదా. అవును, అది సందర్భం. కాని అది కేవలం అర్జునుడి అప్పటి సమస్యకు సమాధానం మాత్రమే కాదు, అంతకు మించి ఇది బ్రహ్మవిద్యను అందిస్తుంది. ఆ పరమాత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విజ్ఞానమన్నమాట. బ్రహ్మవిద్య అంటే ఇది కేవలం తత్వశాస్త్రం చెప్పి వదిలేయదు, ఆచరణ మార్గాలు కూడా చూపిస్తుందంటారా? ఆచరించాలి అని స్పష్టంగా చెప్తుంది. అంటే ఆ 18 అధ్యాయాలు వివిధ యోగ మార్గాలా? కర్మయోగం, జ్ఞానయోగం లాంటివి? అవునవును. స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానంలో కూడా ఇదే విషయం స్పష్టంగా ఉంటుంది. జీవితంలో మనం చేసే ప్రతి పనిని, దాన్ని పవిత్రం చేయడం, భగవంతుడికి దగ్గరవ్వడం, ఇదే లక్ష్యం. ఓ, బాగుంది. మరి ఇక శ్రీమద్భాగవతం సంగతేంటి? పురాణాల్లో ఇది చాలా ముఖ్యమైనదంటారు కదా. అవును, నిజమే. భాగవత పురాణమంటారు. చాలా పెద్ద గ్రంథం ఇది. 12 స్కంధాలు, సుమారు 335 అధ్యాయాలు, 18,000 శ్లోకాలుంటాయి. అమ్మా, 18,000 శ్లోకాల? అవును. దీన్ని కేవలం పురాణమనడం కంటే ఒక సంహిత అనడం ఇంకా సరైనది. వేదాల సారం ఇందులో ఉందన్నమాట. మరి దీన్ని ఎవరు రచించారు? గీతలాగేనా? ఆయనే, వేదవ్యాసుల వారే. కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడు అంటారు కదా, ఆయనే వేదాలని విభజించారు, మహాభారతం రాశారు. ఆ మహాభారతంలోనే గీత ఒక భాగం. అలాగే భాగవతాన్ని కూడా ఆయనే రచించారు. ఇంతకీ దీని ముఖ్య ఉద్దేశమేంటి? గీతలాగా ఉపదేశమా లేక వేరేనా? ఇది ప్రధానంగా విష్ణువు యొక్క మహిమను, ఆయన అవతారాలను, ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడి లీలలను వివరిస్తుంది. గీత సూటిగా తత్వం చెప్తే, ఇది కథల రూపంలో రసభరితంగా చెబుతుంది. కథల రూపంలోనా? ఆసక్తికరంగా ఉంది. అవును. తత్వశాస్త్రం కొందరికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని కథలు, పాత్రల ద్వారా భగవంతుడితో ఒక అనుబంధం, ఒక ప్రేమ ఏర్పడటం సులభం కదా. భక్తి మార్గానికి ఇది చాలా ముఖ్యమైన గ్రంథం. ఈ జ్ఞానం ఎలా అందింది అంటారు? వ్యాసుల వారు మొదట ఆయన కుమారుడు శుకదేవుడికి చెప్పారు. శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో దీన్ని వినిపించారు. అలా ఆ పరంపర కొనసాగింది. మన కాలంలో అయితే స్వామి ఏసీ భక్తివేదాంత ప్రభుపాద్ వారు దీన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్లడంలో చాలా కృషి చేశారు. అవును, వారి గురించి విన్నాను. అలాగే మనమిప్పుడు చూస్తున్న వెబ్సైట్ను ఆనంద్ ఆధార ప్రభులాంటి వారు నిర్వహిస్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. అద్భుతం. ఒక్క మాటలో చెప్పాలంటే గీత ఏమో సూటిగా మార్గాన్ని నిర్దేశిస్తుంది, తత్వాన్ని చెబుతుంది. భాగవతం ఏమో కథల ద్వారా, ఆ లీలల ద్వారా భక్తిని, భగవంతుడి తత్వాన్ని మనసుకు హత్తుకునేలా వివరిస్తుంది. అంతేనా? సరిగ్గా చెప్పారు. గీత ఒక రకంగా మెదడుకు ఎక్కువ పీలైతే, భాగవతం హృదయానికి దగ్గరగా ఉంటుంది. గీతలో జ్ఞానం, కర్మ ప్రధానంగా కనిపిస్తే, భాగవతంలో భక్తి, శరణాగతి, ప్రేమ ఇలాంటి భావాలకు ప్రాధాన్యత ఎక్కువ. రెండూ రచించింది ఒకరే అయినా చెప్పే విధానంలో ఎంత తేడా! అవును, రెండూ భగవంతుడి దగ్గరకు చేర్చేవే, కాని మార్గాలు వేరు. ఒకదానికొకటి పూరకాలు అని కూడా చెప్పవచ్చు. సరే, వింటున్న వారికి మనం ఒక ఆలోచన వదిలిపెడదాం. ఈ 2 గ్రంథాలు, ఒకటి సూటిగా చెప్పే ఉపదేశం, మరొకటి కథల రూపంలో వివరణ. ఈ 2 నేటి కాలంలో ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారికి ఎలా ఉపయోగపడతాయి? అవును, మంచి ప్రశ్న. ఎవరి స్వభావానికి, ఎవరి అన్వేషణకు ఏది ఎక్కువ నప్పుతుంది, దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.